అందరికీ నమస్కారం. ఇవాళటి మన టాపిక్ బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతుంది? ఏమైంది? దీని పర్యవసానాలు మన భారతదేశం మీద ఎట్లుంటాయి? అనేది అసలు దీనికి ఎవరు కారకులు? అనేది ఇవాళ కొంత డీటెయిల్స్ తెలుసుకుందాం మనము. సో, ప్రజలారా మీకు ఒక డీటెయిల్స్ చూపిస్తాను. ఒక దేశం ఏమన్నా న్యాయం, అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు కొంత లాంగ్ టర్మ్ ప్రాసెస్‌లోనే జరుగుతా ఉంటాయి. ఏమన్నా ఎజిటేషన్స్ ఏమన్నా వస్తున్నాయి అన్నప్పుడు ఒక లాంగ్ టర్మ్‌గానే వస్తూ ఉంటాయి. షార్ట్ టర్మ్‌గా రావు. కాకపోతే ఆ అగ్నికి ఆజ్యం పోసుడుంటది చూసిండ్రా? అది ఎవరు చేస్తారు? ఎట్లా చేస్తారు? ఏ సమయాలలో చేస్తారు అనే దానికి బంగ్లాదేశ్ అనేది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అసలు ఏమైంది బంగ్లాదేశ్‌ల? ఉట్టి వాళ్ళు ఇంటర్నల్ వారేనా? లేకుంటే ఎక్స్‌టర్నల్‌గా కూడా రిసోర్సెస్ ఉన్నాయా? ఏమన్నా జరగడానికి ఇట్లాంటియి? అంటే ఉన్నాయనే ఆన్సర్‌లే మనకు బయటకొస్తున్నాయి. సో, ఒకటి మీకు చూపిస్తాను ప్రజల్లారా. జస్ట్ లుక్ ఎట్ దిస్ థింగ్. ఆర్మీ మధ్యంతర ప్రభుత్వాన్ని అంగీకరించే బంగ్లాదేశ్ విద్యార్థులు. ఇది ఇప్పటిదాకా జరిగిన హిస్టరీ అనమాట. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే బంగ్లాదేశ్‌లో స్టూడెంట్స్ యూనియన్స్ ఉన్నాయన్నమాట. స్టూడెంట్స్ యూనియన్స్ ఇవి ఏం చేస్తున్నాయి కదా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఈ సిచ్యువేషన్కి వీళ్ళు అసలు మేజర్ కారకులు అనమాట. ఈ స్టూడెంట్స్ యూనియన్ డిస్క్రిమినేషన్ యూనియన్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. ఇవి చూడండి, స్టూడెంట్స్ ఎగెనెస్ట్ డిస్క్రిమినేషన్ మూవ్మెంట్. ఓకే, ఇది వీళ్ళు ఏం చెప్తున్నారంటే దే వాళ్ళు అంగీకరించము అని చెప్తారు. ఏది? కొత్త ప్రభుత్వాన్ని, మధ్యంతర ప్రభుత్వాన్ని. ఎవరు ఏర్పాటు చేస్తున్నారు? మిలిటరీ. ఎందుకు అంటే ఇప్పుడు షేక్ హసీనా గారు వెళ్ళిపోయారు. షేక్ హసీనా గారు అసలు ఆమె ఇప్పుడు ప్రస్తుతానికి బంగ్లాదేశ్ నుంచి రిజైన్ చేసేసి ఆమెను ఒప్పించిండ్రు. యాక్చువల్లీ ఆమెను ఒప్పించి మిలిటరీయే అక్కడ నుంచి మిలిటరీ ఫ్లైట్లనే తీసుకొని ఇండియాలో దింపినరు అన్న ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ప్రస్తుతానికి. ఇక ఆమె ఎక్కడున్నారు ఏమున్నారు అనేది మనకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు అందులో. అయితే ఈ స్టోరీ ఇక్కడ దాకా బాగానే ఉంది. కానీ బియాండ్ దిస్ ఏమవుతుంది అంటే స్టూడెంట్స్కి నిజంగానే ఇంత పవర్ వచ్చేసిందా? రావడానికి కారణాలు ఏంటి? దీంట్లో ఎవరెవరు ఉన్నారు దీని వెనకాల అంటే మనం కొంత డీటెయిల్స్ చూద్దాము. కొన్ని డీటెయిల్స్ చూస్తే ప్రజలు అరే ఒకసారి చూడండి ఇక్కడ. ఇది కొంచెం పెద్దగా చేస్తాను అండి, ఒక్క నిమిషం స్క్రీన్స్ పెద్దగా చేస్తాను. సో ప్రాబబ్లీ యూ కెన్ సీ ఇట్ నౌ. ఇది చూడండి ప్రజలారా. సో చైనా అండ్ పాకిస్తాన్ బోన్ ఢాకా ఆఫ్టర్ హసీనా కట్ షార్ట్ హర్ బీజింగ్ విజిట్. ఈమె బీజింగ్ పోయారు. ఎవరు? షేక్ హసీనా గారు బీజింగ్ వెళ్ళారు. ఎప్పుడు? ఐ థింక్ బిట్వీన్ 8th and 10th జూలైకి బీజింగ్ వెళ్ళారు. వీళ్ళకు రిజర్వేషన్ మీద చాలా రోజుల నుంచే నడుస్తుంది. ఏం రిజర్వేషన్ ఉంది అంటే వీళ్ళు యాక్చువల్లీ వీళ్ళ ఇండిపెండెన్స్ ఫ్రమ్ పాకిస్తాన్ నుంచి వీళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చే టైంలో చాలామంది ఎంతోమంది చనిపోయినారు అనమాట. కొన్ని లక్షల మంది చనిపోయినారు. ఒక 30 లక్షల మంది వరకు చనిపోయిందని మనకు ఇన్ఫర్మేషన్, స్టోరీస్ అక్కడిక్కడ కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ 30 లక్షల మంది చనిపోతే అది పెద్ద నెంబర్ కదా. ఆ 30 లక్షల మందికి ఆనాటి కాలంలో వాళ్ళు ఏమనుకున్నారంటే రిజర్వేషన్ ఇస్తాము, ఎందుకంటే వాళ్ళు చనిపోవడం జరిగింది, వాళ్ళకి ఆస్తి నష్టాలు జరిగినాయి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఎంతో ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి, చాలా రకాలుగా వచ్చేసినాయి అనమాట. అయితే ఆ ఫ్యామిలీస్కి రిజర్వేషన్ ఇచ్చేద్దాము అని చెప్పి షేక్ హసీనా గారి నాన్నగారు అయినప్పటికీ అప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పేసుకున్నారు. సో అక్కడ దాకా స్టోరీ అంతా బాగానే ఉంది. ఇప్పుడు కాలక్రమేణా అది ఏమైందంటే షేక్ హసీనా యాక్చువల్లీ ఆ లాయలిస్టులు అంతా కూడా పార్టీ వర్కర్స్ అయిపోయి వాళ్ళు పార్టీకి సర్వీస్ చేస్తూ ఉన్నారు ఆనాటి కాలం నుంచి. అయితే దీనికి ఏమైందంటే దీనికి ఒక కొత్త రంగు రుద్దింది. ఏం రంగు రుద్దింది అంటే వీళ్ళు అసలు కేవలం షేక్ హసీనా పార్టీ వాళ్ళకి ఇస్తుండ్రు ఈ రిజర్వేషన్, మిగతా వాళ్ళకి ఇస్తలేరు అని చెప్పి ఒక ఎజిటేషన్ స్టార్ట్ అయింది. ఈ ఎజిటేషన్ స్టార్ట్ అయ్యి ఇక అది చిలికి కొంత గానివాళ్ళలాగా తయారైపోయింది. అదొక ప్రాబ్లంతో పాటు అసలు ఈ స్టూడెంట్స్కి ఇంత పవర్ ఎక్కడికి వెళ్ళి వచ్చేసింది, వీళ్ళకి ఎవరు ఫండింగ్ చేసినారు అంటే దీనికి చాలా ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి ప్రజలారా. జస్ట్ లుక్ ఎట్ దిస్ థింగ్. సో చైనా అండ్ పాకిస్తాన్ బర్న్ డౌన్ ఢాకా. ఇక్కడ దాకా ఇది ఓకే ఉన్నది మనకు. తర్వాత చూడండి, ఇదంతా ట్విట్టర్లో మీకు మీ అందరు కూడా కనిపిస్తూ ఉంటుంది. నథింగ్ న్యూ అబౌట్ దిస్. ఇప్పుడు ఏమైందంటే షేక్ హసీనా గారు వెళ్ళిండ్రు. ఎక్కడికి వెళ్ళిండ్రు అంటే బీజింగ్ వెళ్ళినప్పుడు ఆమె టూర్లో మధ్యలోకి వెళ్ళి వచ్చేసిండ్రు. ఎందుకంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వీళ్ళకి ఏం చెప్పారంటే 100 కోట్లకు మాట్లాడినారు. యాక్చువల్లీ $5 బిలియన్ ఉన్న ప్రాజెక్టు అంటే $5 బిలియన్ వీళ్ళు ఏం చేసినారు 100 మిలియన్ల కాడికి తీసుకొచ్చిండ్రు అనమాట మొత్తానికి పోయి.
సో ఇంత కట్ షాట్ చేసేసరికి ఈమెకు చాలా కోపం వచ్చింది. ఎవరికి? షేక్ హసీనా గారికి. మీరు చాలా ఫాల్స్ ప్రామిసెస్ చేసిండ్రు, ఎడ్యుకేషన్ సిస్టంలో రిఫార్మ్స్ చేస్తా అని చెప్పిండ్రు, ఇవన్నిటికీ మీరు ఫెసిలిటేట్స్ చేస్తా అని చెప్పిండ్రు. దానికి షేక్ హసీనా గారు ఓకే అనుకొని అప్పుడు యాక్సెప్ట్ చేసిండ్రు. చేసిన తర్వాత వీళ్ళు చైనీస్ ఏం చెప్పారంటే మేము అవన్నీ ఏం చెప్పలేదు, మేము అంతా ఇవ్వము అని చెప్పి వాళ్ళు చెప్పుకొచ్చారు. దాకా ఈ స్టోరీ నడుస్తుంది. ఇది అయిపోయిన తర్వాత ప్రాబ్లం ఏమైందంటే, ఇంకొకటి ఏంటంటే, అది ఫస్ట్ది. సెకండ్ ప్రాబ్లం ఇంకోటి వచ్చింది. వీళ్ళు చైనీస్ ఈ రీఎడ్యుకేషన్ పాలసీ అనేది తీసుకొచ్చి వీళ్ళ ఇస్లామిక్ కల్చర్ని తీసేసి యూ హ్యావ్ టు గో విత్ చైనీస్ లైఫ్ స్టైల్, చైనీస్ పద్ధతులలో రావాలి అని చెప్పినారు. యాక్చువల్లీ చైనీస్ పద్ధతులలో వస్తే మేము అవన్నిటికీ సపోర్ట్ చేస్తామని ఫస్ట్లో యాక్సెప్ట్ చేసిండ్రు. చేసిన తర్వాత వీళ్ళు తీసుకొచ్చిన తర్వాత ఇది కుదరక ఇప్పుడు ఏమైందంటే చైనీస్ సిలబస్ వచ్చేసింది, డబ్బులు మాత్రం రాలేదు. కనుక ఆ బర్డన్ కొంత రకంగా వీళ్ళకు క్రూసిఫై చేసేసింది. ఎందుకంటే రీఎడ్యుకేషన్ పాలసీ వచ్చేసింది కాబట్టి. రీఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చిండ్రు, అందులో చైనీస్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చిండ్రు. ఆ చైనీస్ డబ్బులు కట్టాల్సింది పోయి వీళ్ళ చేతులకి వెళ్ళి డబ్బులు కడతారు. సో దాంతో షేక్ హసీనా గారికి కొంత ఇబ్బందికర పరిస్థితి వచ్చింది అనమాట. దాంతోపాటు ఇంకోటి కూడా ఉన్నాయి, ఇది ఒకటే కాదు, మళ్ళీ ఇవి చూడండి ప్రజలారా. సో ఇది అయిపోయిన తర్వాత ఇది స్టోరీ ఇక్కడికి అయిపోలేదు. ఇక్కడికి అయిపోకుండా ఇంకా ముందుకు పోతూ ఉంటే వీళ్ళు కొన్ని వీడియోస్ రిలీజ్ చేసిండ్రు అనమాట. కొన్ని వీడియోస్ ఎట్లాంటివి రిలీజ్ చేసిండ్రు అంటే, అసలు చేయాల్సిన పనులు ఏవి చేయకుండా చైనీస్ ఇంటర్వెన్షన్ ఎక్కువ వచ్చేసింది. ఇక్కడ చూడండి, చైనీస్ ఇంటర్వెన్షన్. వీళ్ళంతా చైనీస్లో చైనాకి సపోర్ట్గా మాట్లాడుతున్నారు. ఎవరు వీళ్ళంతా అంటే పాకిస్తానీస్. ఓకే, ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ బంగ్లాదేశీ ఈ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ని స్టూడెంట్స్కి బాగా ఎగెనెస్ట్ చేసింది ఎవరు అంటే పాకిస్తానీ ఐఎస్ఐ ఏజెంట్లు. ఇది నేను చెప్పింది కాదు, ఇది మీరు చూడొచ్చు, బంగ్లాదేశ్ మినిస్టర్ గారు చెప్పారు ఇది. ఓకే, తర్వాత ఏం చేసిండ్రు, ఇక్కడ చూడండి, బంగ్లాదేశ్ హై కమిషనర్కి సమన్స్ పంపించిండ్రు. మీరు మీ పద్ధతులు బాగాలేవు ఈ కంట్రీలో అని చెప్పి ఆ సమన్స్ పంపించారు బంగ్లాదేశ్కి. సో ఈ ప్రాబ్లం కూడా ఇక్కడ అయిపోయింది. ఆ తర్వాత ఇంకొకటి చూడండి, ఇక్కడ టేక్ అస్ బ్యాక్ టు చైనా. ఇక్కడ స్టూడెంట్స్ ఏమైందంటే, ఈ స్టూడెంట్స్ చైనాకి వెళ్ళిపోతాం మేము, మాకు చైనాలో ఉండాలన్నది అని చెప్పి అన్నారు కదా. ఈ ఫేవరబుల్ ప్రాసెస్లు ఏమైనాయంటే మొత్తం చైనాకి టర్న్ అయిపోయినాయి అనమాట. మొత్తం చైనాకి టర్న్ అవుతూ వస్తూ ఉన్నారు వీళ్ళు. అంటే చైనీస్ స్కూల్ సిస్టంలోకి ఎంటర్ అయిపోయినారు, యూనివర్సిటీలకి ఎంటర్ అయిపోయినారు, వాళ్ళు బిజినెస్లకు ఎంటర్ అయిపోయారు. దాంతో లోకల్ మార్కెట్ దెబ్బతిన్నది. చైనా నుంచి ఏదో పెట్టుబడులు వస్తాయనే టైప్లో స్టూడెంట్స్కి కొంత అట్లా ఆశ కూడా చూపించారు. బికాస్ ఆఫ్ అంటే కొంత ఉంది కదా చైనా ఎట్లా కొంత డెవలప్డ్ అనుకోండి బంగ్లాదేశ్ కంపేర్ చేస్తే. సో దాంతో ఏమైందంటే ఆ కైండ్ ఆఫ్ లైక్ ఫేవరెటిజం కొంత నడిచింది విద్యార్థులకు కూడా. దాంతో వాళ్ళు ఏం చేసినంటే దే ఫాట్ అగెన్స్ట్ బంగ్లాదేశ్లో కూడా ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి. ఏం ప్రాబ్లమ్స్ వచ్చాయంటే 15 సంవత్సరాల నుంచి ఆమెనే ఉంది. ఆమె ఏకఛత్రాధిపత్యం లెక్క నడుస్తుంది. ఆమె ఎలక్షన్ల దగ్గర కూడా రిగ్గింగ్ చేసింది. వాళ్ళు అసలు ఆపోజిషన్ పార్టీ బాయ్కాట్ చేసిన తర్వాత కూడా ఈమె ఎలక్షన్స్కి వెళ్ళింది. అట్లా చాలా ఉన్నాయన్నమాట. దాంతో ఏమైందంటే మిగతా పక్క దేశాలు కూడా ఈ ఆపోజిషన్ టీంకి, స్టూడెంట్స్ యూనియన్స్కి డబ్బులు ఇచ్చేసి తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్కి ఆజ్యం పోసారు. ఇట్లా పోయడంతో ఏమైందంటే మొత్తం అసలు బాగా పెద్దగా దాడి స్టార్ట్ అయిపోయింది. ఎట్లా అంటే అసలు వీళ్ళు రిజర్వేషన్ అనే ఒక టాపిక్ నుంచి మొదలయ్యి రిజర్వేషన్ సబ్సిడీ చేసింది ప్రభుత్వం. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే దాన్ని తగ్గించేసేసింది. దాన్ని ఎంతకంటే ముందు 50% ఉంటే దాన్ని ఇప్పుడు 6% కాడికి తీసుకొచ్చింది. 6% తీసుకొచ్చిన తర్వాత అందరికి ఓకే ఉంది. కానీ అది అక్కడ ఆగలేదు. ఎందుకు ఆగలేదు అంటే ఈ ఒంటెత్తు పోకడలతో ఆగలేదు, ఆమె యునానిమస్ డిసిషన్స్ తోటి మొత్తం పూర్తిగా ఏకీభవించగా రాలేదు. తర్వాత ఈ ఫారిన్ కంట్రీస్ ఇంటర్వెన్షన్ తోటి ప్రాబ్లం అయిపోయింది. అట్లాగే అక్కడ ఏమైందంటే కొంత ముస్లిం రాడికలిజం కొంత ఎక్కువ ఉందనమాట. ఆ జనాలు ఉంటారు కదా, రిలీజన్ అంటే కొంత ఇష్టంగా ఉండి ఇంకా అంధభక్తుల్లాగా బిహేవ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, కొంత వాళ్ళతో కూడా నష్టం జరిగింది. దాంతో పెద్ద ఎత్తున మొత్తం ఈ మాబ్ అంతా కలిసి అసలు ప్రభుత్వం మీద బాగా ప్రెషర్ తీసుకొచ్చేసేసినాయి.
ప్రెజర్ తీసుకొచ్చిన తర్వాత ఎట్లయిపోయిందంటే అసలు వాళ్ళ కొట్లాటలలో ఇప్పుడు కొన్ని వందల మంది చచ్చిపోయారు, కొన్ని వేల మంది ఇంజూర్ అయినారు, కొన్ని వందల మంది బాగా దెబ్బలు తిన్నారు, ఆస్తి నష్టాలు జరిగినాయి, ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ జరిగేటప్పుడు ఏంటంటే మిలిటరీ వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయింది. మిలిటరీ నిజంగానే కంట్రోల్ చేయలేకపోయిందా, లేకుంటే మిలిటరీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిందా అనేది ఇక మనకు ఆ ఇన్ఫర్మేషన్ లేదు, నాకు ఎక్కడ దొరకలేదు అది. బట్ జరగాల్సిన నష్టం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి బంగ్లాదేశ్లో మనకు వ్యతిరేకంగా మరి ప్రభుత్వం ఫామ్ అవుతుందా, మనకు ఫేవరబుల్గా ఫామ్ అవుతుందా అంటే ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే యూనిస్ మొహమ్మద్ అని ఒక నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్ ఉన్నారు అక్కడ. ఆయన వయసు 83-84 సంవత్సరాలు అక్కడ ఉంది. ఆయన మైక్రో ఫైనాన్స్ చేసి చాలామంది బంగ్లాదేశ్కి కొంత దగ్గరకు చేసిండు, దాని ఎకానమీ డెవలప్ చేయడానికి చాలా చేసిండు. ఆయన ఎకానమిస్టు, అట్ ద సేమ్ టైం ఒక యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ లాగా కొంచెం మంచి ప్రొఫైల్ ఉన్న వ్యక్తి. సో అవన్నీ చేసిందనమాట. ఆయన చేసిన తర్వాత ఇప్పుడు ఐ థింక్ స్టూడెంట్ యూనియను, తర్వాత ఈ అపోజిషన్ పార్టీసు ప్లస్ మిలిటరీ వీళ్ళందరూ కూడా ఆయన పేరునే సజెస్ట్ చేస్తుండ్రు. మరి ఇది ఎన్ని రోజులు సస్టైన్ అవుతుంది? ఈ యూనిస్ గారే వస్తే మోస్ట్ లైక్లీ ఇట్ విల్ బి ఓకే, ఎందుకంటే ఆయన నోబెల్ పీస్ ప్రైజ్ విన్నరు, ప్రపంచంలో చాలా కొంత నేమ్ ఉన్న వ్యక్తి. ఆయన ఎట్లా అంటే అట్లా మాట్లాడే వ్యక్తి కాదు, కొంత సౌమ్యుడు కూడా అతను. సో అతను కనుక వస్తే పాసిబుల్లీ ఆ దేశంతో టైఅప్స్ మనకు మంచిగా ఉంటాయి. లేకుంటే మనకు బాగా కొంత ఇబ్బందికర పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఆ రాడికలిజం ఏ రిలీజన్ రాడికలిజం అయినా సరే కరెక్ట్ కాదు. సో అది హిందూస్ అయినా ముస్లిమ్స్ అయినా ఏది కరెక్ట్ కాదు. వాళ్ళ దగ్గర ఇప్పుడు ఆయన వస్తే ఆ సెక్యులరిజం అనేది మిగిలిపోతుంది. ఆయన కనుక రాకుంటే అది ముస్లిం కంట్రీ లాగా తయారైపోతుంది. సో ఈ ప్రాబ్లం అయితే మరి మనకు ఉంది. సరే, దీంతో ఇక్కడ దాకా మనకు వచ్చేసినాం. మనకు అపార్ట్ ఫ్రమ్ దిస్ మనం ఏం తెలుసుకోవాలి అంటే ప్రజలారా, అంటే పాలకులకు కూడా ఇది ఒకటే ఆన్సర్. స్టూడెంట్స్ ఇంకా నియర్ ఫ్యూచర్లో బాగా ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి. ఎంత ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి అంటే కరెక్ట్గా చూడండి, వరల్డ్ ఎకానమీ బాగా ఇబ్బందులలో ఉంది. యూకే చూడండి బాగా నష్టపోయింది, ఎకానమీ వాళ్ళ చాలా లోయెస్ట్ లెవెల్స్లో ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు అమెరికా చూస్తే కూడా ఎకానమీ అంత గొప్పగా ఉండడానికి మరి ఆస్కారం కనిపిస్తుందా లేదా అంటే కొంత డౌటే కనిపిస్తుంది. మేబీ ఎలక్షన్స్ తర్వాత అసలు గుడ్ అవుతుందా బ్యాడ్ అవుతుందా అంటే మోస్ట్ లైక్లీ 2025లో ఇంకా రెసిషన్ రావచ్చు అన్నట్టే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సందర్భం ప్రకారం చూస్తే ఎకానమీ. సో దాంతో ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బందులే ఉన్నాయి, ఎవరికి కొత్తగా ఉన్న స్టూడెంట్స్కి. కొత్తగా ఎవరైనా స్టూడెంట్స్ లాగా వస్తారు అంటే వాళ్ళకి ఇబ్బందులే ఉంటాయి, ఎందుకంటే ఉద్యోగాలు దొరకవు కాబట్టి. ఇన్ని రోజులు కొంత అమెరికా ఈ ఫారిన్ కంట్రీస్ బఫర్ చేసినాయి మన దేశాన్ని. మేబీ ఆ కంట్రీస్ ఎకానమీ వల్ల మనం అందరం ఇక్కడక్కడ ఉద్యోగాలు చేసుకుని మన కంట్రీకి డబ్బులు పంపించుకొని డెవలప్ చేసుకున్నాం. కానీ ఇప్పుడు ఆ సందర్భం ఉందా అంటే ఐ రియలీ డౌట్. సో ప్రజలారా, నేను ఒకటేం చెప్పాలనుకుంటున్నా అంటే మన పాలకులకు ఒకటి అర్థం కావాలి. ఈ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంటు అండ్ హెల్త్ కేర్ సిస్టమ్ కనుక డెవలప్ చేయకపోతే ప్రభుత్వాలను దింపేయడానికి ఏమంత టైం పట్టదు. ఎందుకు అంటే ఆ సిచ్యువేషన్ అట్లనే వస్తుంది. సో దయచేసి ప్రభుత్వాలు ఆలోచించాల్సిన విషయం చాలా దగ్గరగా ఉంది. ట్రెడిషనల్ పొలిటీషియన్స్, ట్రెడిషనల్ పాలిటిక్స్ అన్నీ అవుట్ అవుతాయి, అన్నీ అవుట్. ఒకటే మాట, నాకు తెలిసి 2028లో మాత్రం ఇవన్నీ ఫుల్ఫిల్ కాకపోతే ట్రెడిషనల్ పాలిటీషియన్స్ అందరూ ఎగిరిపోతాయి, వాళ్ళందరూ ఈ పార్టీలు ఎగిరిపోతాయి ఇక్కడి నుంచి. సో తప్పకుండా ప్రాపర్గా ఫోకస్ చేసి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ప్రాపర్ ఎడ్యుకేషన్ లెవెల్స్ ఇచ్చేసి కొంత హెల్త్ కేర్ సిస్టమ్ని డెవలప్ చేయకపోతే ఈ ఉన్న ప్రభుత్వం కానీ వచ్చే ప్రభుత్వాలు కానీ బాగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవడం. మనం ఇప్పుడు బంగ్లాదేశ్ అనేది మనకు ఒక ఎగ్జాంపుల్ లాగా కనిపిస్తూ ఉంటుంది. సరే, మన దగ్గర ఎవరు ఫారినర్స్ వచ్చి ఇంటర్వెన్షన్ చేస్తారా అంటే అవసరం లేదు, ఫారిన్ ఇంటర్వెన్షన్స్ అవసరం లేదు. ఇప్పటిదాకా మన వాళ్ళందరూ పరాయి దేశాలు చాలామంది సెటిల్ అయిపోయారు, కొన్ని లక్షల మంది. ఇక్కడ అమెరికాలో చూస్తే మాత్రం 1 కోటి మంది కంటే ఎక్కువనే ఉద్యోగాలు చేస్తున్నారు కావచ్చు, ఇప్పుడు అంతమంది ఉన్నారు మన వాళ్ళు. సో అట్లా ఇంకా యూకేలు, ఆస్ట్రేలియాలు ఇక్కడక్కడ చూస్తూ ఉంటే చాలామంది చాలా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితిని మనము కనుక సమీక్షించుకుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి కైండ్ ఆఫ్ టఫ్ సిచ్యువేషన్. కనుక మరి వాళ్ళందరూ ఎక్కడైతే అకామిడేట్ కాలేరు కాబట్టి మళ్ళీ ఇండియాని అకామిడేట్ చేయాలి కాబట్టి మరి అకామిడేషన్ అన్ని ప్రాపర్గా రాకుంటే ఏం తీసుకురాకపోయినా ఏ పద్ధతులు లేకున్నా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని మీద ఫోకస్ చేయండి. ప్రభుత్వానికి నేను విన్నవించుకుంటుంది మన దగ్గర రేవంత్ రెడ్డి గారు కానీ లేకుంటే నేషనల్ లెవెల్లో నరేంద్ర మోడీ గారికి కానీ ఇది నా కైండ్ రిక్వెస్ట్. లుక్ ఇన్ టు దాట్. ఆ బడ్జెట్లు, ఆ స్కిల్స్, ఆ పద్ధతులలో చేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ అట్లా డెవలప్ చేస్తే తప్ప
మన దేశాన్ని మనం కాపాడుకోలేము మరి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏమైనా కమెంట్స్ ఉంటే కింద రాయండి. ఐ వెల్కమ్ జెన్యున్ కమెంట్, నో ప్రాబ్లం. Okay, so thank you very much, and we'll meet in the next video.